మీరు చూస్తున్నది ఎస్పీఎన్ న్యూస్. మోదా తుఫాన్ దెబ్బకు ఏజెన్సీ అతలాకుతలం. తుఫాన్ కారణంగా అడ్డతీగల, వేటమామిడి తదితర గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలడం వల్ల లైన్లు తెగిపడ్డాయి. కూలిన స్తంభాలను జేసీబీ సహాయంతో వాటిని క్లియర్ చేశారు. ఈ తుఫాన్ కారణంగా ట్రాన్స్కోకి 6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రంపచోడవరం ఏడీఈ గోపాలకృష్ణ తెలిపారు. ఈ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు ట్రాన్స్కో సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఎంపీడీఓ దగ్గర ఉండి సమస్యలను వెంటనే క్లియర్ చేసి ప్రజల మన్ననలు పొందారు.